ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమన్నాడంటే, చార్లీ కర్క్ తన జీవితం అంతా విద్వేషాన్ని వెదజల్లాడు. సెకండ్ అమెండ్మెంట్ని ప్రోత్సహించాడు. అమెరికా ప్రజలు ఈ యొక్క సెకండ్ అమెండ్మెంట్ ప్రకారము తుపాకులు కలిగి ఉండటం, కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ అది మంచిదే అని చార్లీ కర్క్ అన్నాడు. అలాంటి వాదం చేయటం వల్లే ఈరోజు చార్లీ కర్క్ తన ప్రాణాలనే కోల్పోయాడు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెబుతూ ఉన్నాడు. కాబట్టి సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే తన వాదమే తనను బలి తీసుకుంది. చార్లీ కర్క్ ఆయన జీవితాన్ని మీరు గమనిస్తే షికాగో పట్టణంలో ఆయన జన్మించడం జరిగింది, అక్కడే పెరగటం జరిగింది. ఆ తర్వాత ప్రెస్బిటేరియన్ చర్చిలో పెరిగాడు. ఆయన తల్లిదండ్రులు రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువును ఆయన తెలుసుకున్నాడు, క్రైస్తవుడిగా మారాడు. యేసుక్రీస్తు ప్రేమనే ఆయన ఎప్పుడు చెప్పాడు. మీరు ఆ యొక్క వీడియోస్ చూడండి, ఆయన వందలాది వీడియోస్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. ఎక్కడ కూడా ఆయన హింసను ఏనాడు ప్రోత్సహించడం జరగలేదు. మనం సెకండ్ అమెండ్మెంట్లో తుపాకులు మన దగ్గర ఆత్మరక్షణ కోసం పెట్టుకుంటాం, గవర్నమెంట్ నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికి పెట్టుకుంటాం. అయితే ఇదే తుపాకులు దుర్మార్గులు కూడా వాడుకుంటారు. ఆ రోజు జరిగింది అదే. ఒక దుర్మార్గుడు చార్లీ కర్క్కు రాజ్యాంగ హక్కు, అది తన యొక్క భావ స్వాతంత్రపు హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, అతని హక్కు మీద టైలర్ రాబిన్సన్ దాడి చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజున జరిగింది మనం చెల్లించాల్సిన వెల అన్నాడు. అది కరెక్టే. ఆయన వాడిన ఎగ్జాంపుల్ ఏంటి? కార్లు. మనం కార్లు వాడతాం, రోడ్లు వాడతాం, బస్సులు వాడతాం, లారీలు వాడతాం. దానివల్ల ప్రతి సంవత్సరం 50,000 మంది చచ్చిపోతారు రోడ్డు ప్రమాదాలు. అయినప్పటికీ మనం ఎందుకు కార్లు వాడుతున్నాం, బస్సులు వాడుతున్నాం, లారీలు వాడుతున్నాం? మనకి తెలీదా? సమాజానికి ఓవరాల్గా కోట్లాది మందికి ఈ యొక్క కార్లు, బస్సులు, లారీలు మంచిది కాబట్టే కొంతమంది చనిపోయినా కానీ మనం ఆ లాస్ని స్వీకరిస్తున్నాం అన్నాడు. ఆ ఎగ్జాంపుల్ చూడండి. అదే ఎగ్జాంపుల్ గన్స్కి చెప్పాడు. సమాజానికి యాజ్ ఎ హోల్ గన్స్ ఉండటం మంచిది, కొంతమంది చనిపోయినప్పటికీ మంచిది అన్నాడు. చాలా ఎక్సలెంట్ ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. కాబట్టి అది విద్వేషాన్ని రెచ్చగొట్టడం ఎలా అవుద్ది? ఒక మంచి కామెంట్, ఒక మంచి రాజ్యాంగ హక్కుని ఆయన బలపరుస్తూ చాలా గుడ్ ఎగ్జాంపుల్స్తో బలపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా ఇతరులను క్షమించాడో మీరు కూడా అదే విధంగా క్షమించండి. క్షమాపణ గురించి ఆయన జీవితం అంతా చెప్పాడు చార్లీ కర్క్. యేసు తుపాకులతో తమను తాము భద్రపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి మంచిని చూడండి, చెడును విసర్జించండి. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఈ యొక్క విమర్శలో పసలేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి.